ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దగ్గరకు వస్తున్నావేంటి మామా? ఏమైనా కావాలా? పీక పిసికి చంపేయాలి నిన్ను. నేను మీ వైపుని మామా. ఇలా పీక పిచ్చికి చంపేయొచ్చు, లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు. అంతా మీ ఇష్టం. నా ఇష్టం కాదే, అంతా నీ ఇష్టం అయిపోయింది. పిన్ని హెల్త్ కండిషన్ బాగోలేదని అందరి ముందు ఏమనలేదు నిన్ను. నాకు తెలియకుండా, పిన్నితో కూడా చెప్పకుండా మీ ఇంట్లో మన ఫస్ట్ నైట్ ఎలా అరేంజ్ చేస్తారు? కనీసం నువ్వైనా నాతో చెప్పాలి కదా. నాకు కూడా మీకంటే కొంచెం ముందే తెలిసింది. తెలిసాకైనా నాతో చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? మీతో మా నాన్న చెప్తానన్నారు. ఇది అంకుల్ చెప్పే విషయమా? నాతో నువ్వు కదా చెప్పాలి. అయ్యో రామా, అలాంటి విషయాలు ఆడపిల్లలు ఎలా చెప్తారండి? ఆహా, మీ స్కూల్ విషయాలు, మీ ఊరి విషయాలు, ఈ మర్యాదలు, మామిడికాయల దొంగతనం, వర్షంలో ఆడుకోవడం, ఇలా అన్ని విషయాలు నాతో చెప్పావు కదా. ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఇది వేరు, అది వేరు. ఏంటి వేరు? అంత ఇంపార్టెంట్ అయిన విషయం నాతో చెప్పకుండా, పిన్నికి తెలియకుండా జరిపించేద్దామనుకున్నారా? అదేదో చెయ్యకూడని తప్పైనట్టు ఎందుకంత సీన్ చేస్తున్నారు? మనమేమైనా ప్రేమించుకున్నామా? పెళ్లికి ముందే కలిస్తే తప్పులా మాట్లాడుతున్నారు. మనకు పెళ్ళైంది, మన పెద్దలే చేశారు. మనం భార్యాభర్తలం. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఇంట్లో ఇలాంటి అచ్చుట ముచ్చుట జరగడం సహజం. మా పిన్ని మనసు మార్చుకుని మన పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేస్తుంది కదా. రిసెప్షన్ అయ్యాక పద్ధతిగా మన ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేస్తుంది కదా. ఆ లోపే మీ వాళ్ళకి ఎందుకంత తొందర? ఎందుకు కంగారు? అది కంగారు తొందర కాదు మామా, మా ఊరి ఆచారం. ఏదైనా సరే పద్ధతిగా ఉండాలి. ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇంటిమేట్ చెయ్యాలి. మా పిన్ని అందరికీ అనౌన్స్ చేసే మన రిసెప్షన్ చేస్తుంది. మీ వాళ్ళు కూడా అలా ఎందుకు చేయలేదు? వాళ్ళు శాంతి పూజ జరిపించారు కదా. పుణ్య దంపతుల చేత మనకు ఆశీర్వాదం ఇప్పించారు కదా. అంతా పద్ధతిగానే చేశారు కదా. నేనంటున్నది, నాకు మా పిన్ని వాళ్ళకి మన ఫస్ట్ నైట్ గురించి ఎందుకు చెప్పలేదు అని. మా పిన్నిని అడగకుండానే, మా పిన్ని పర్మిషన్ లేకుండానే మీ వాళ్ళు మన ఫస్ట్ నైట్ చేసేస్తారా? మన రిసెప్షన్ కి మీ పిన్ని మా వాళ్ళ పర్మిషన్ అడిగారా? తనకి తానుగానే నిర్ణయించుకుని చేస్తోంది కదా. అలాగే మా అమ్మా నాన్నలు కూడా మన శోభనం జరిపించాలి అనుకున్నారు. తప్పేముంది? తిక్క తిక్కగా వాక్కు. అది వేరు, రిసెప్షన్ వేరు. ఏదైనా మనల్ని భార్యాభర్తల్లా కలపడం కోసమే కదా. నీకు అర్థం కావడం లేదు సీత. మా పిన్ని ఎంత హర్ట్ అయి ఉంటే మన గురించి ఆలోచిస్తూ మెట్ల మీద నుంచి జారి పడిపోతుంది. మన గురించి ఆలోచిస్తూ పడిపోయిందా, లేక మనల్ని ఇక్కడికి రప్పించడానికి పడిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, మనం వచ్చే వరకు మీ పిన్ని ఇంజెక్షన్ చేయించుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.